ఈ హర్షద్ మెహతా అనే ఒక పర్సన్ గురించి సినిమాల్లో చూసాం, వెబ్ సిరీస్లో చూసాం. అంటే డైరెక్టర్ పర్స్పెక్టివ్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంచెం చేస్తారు కదా, కొంచెం హీరోయిక్గా చేసి. సో లేకపోతే మీమ్స్ వచ్చినా కూడా ఈ మూవీస్ని చూసుకునేవి. అది చూసుకొని ఇప్పుడు లక్కీ భాస్కర్ కూడా కొంచెం ఫిక్షనల్గా యాడ్ చేసుకొని ఒకటి చేయడం. బట్ ఐ వాస్ క్యూరియస్ టు నో, అంటే ఒక ట్రేడర్ పర్స్పెక్టివ్లో లేకపోతే ఆ అటు సైడ్ ఆఫ్ ది కాయిన్లో ఉన్న వాళ్ళ పర్స్పెక్టివ్లో ఈ కేస్ ఒక కేస్ స్టడీ, దీని గురించి ఒకవేళ ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్, అసలు కొన్ని మిస్సింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా కనబడ్డాయా, లేకపోతే హౌ డిడ్ ఇట్ యాక్చువల్లీ గో అనేది ఒకవేళ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. స్టోరీని యూజువలీ హీరోయిక్ పాయింట్లో చూసే వాళ్ళు ఉంటారు, అది బ్యాడ్ అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రతి స్టోరీ పర్టికులర్గా ఇలాంటి స్టోరీస్లో చాలా లో స్టేజ్ నుంచి, బికాస్ తను కూడా చాలా లో స్టేజ్ నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రైమ్ మినిస్టర్ అండ్ పొలిటికల్ ఆ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళని మాట్లాడేంత స్టేజ్కి వెళ్ళిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ తను వెనకపడ్డం అండ్ బిగ్ బుల్ అనే పేరుతో పిలువబడ్డం, స్టాక్ మార్కెట్ కింగ్ అనే పేరుతో పిలువబడ్డం. సో ఇదేంటంటే నార్మల్ థింగ్ కాదు, ప్రతి ఒక్కరికి కొంచెం హై ఇస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేశారనే దాన్ని కూడా పక్కన పెట్టి తనని హీరోగా చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, తను చేసింది తప్పు సిస్టంలో అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ ద పాయింట్ ఏంటంటే తను చేయాలనుకుంది యాక్చువల్లీ తప్పే, కాకపోతే ద ప్రాసెస్ చాలా మందికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కాబట్టి అది హీరోయిక్గా వెళ్తుంది. కానీ అతను ఏదైతే వెళ్ళారో ఆ లెవెల్స్కి ఏదైతే వెళ్ళారో దానికి ముందు కొన్ని స్టెప్స్ని కొన్ని కాకుండా ఉంటే మాత్రం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్సన్గా తను మిగిలిపోయేవాళ్ళు మొత్తం స్టాక్ మార్కెట్ హిస్టరీలో.